ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. బెరాక ప్రేయర్ హౌస్ బీరంగూడ వారు నిర్వహించు అనుదిన ఆజ్ఞలకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన ఆజ్ఞ, మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి. మనకు చిన్నదానికి ఇంట్లో ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే వెంటనే పిరికితనము మనల్ని ఆవరిస్తుంది. తర్వాత ఏమవుతుందో అనే టెన్షను బయలుదేరుతుంది. కానీ దేవుడు ఈరోజు మనకి చెప్తున్నాడు ఏమనంటే, మీరు ధైర్యమును విడిచిపెట్టకుండా ఉండండి, అప్పుడు దానికి ప్రతిఫలముగా మీరు బహుమానము పొందుకుంటారని దేవుడు ఈరోజు మనకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. బాగా తెలిసిన మాట, యెహోషువ గ్రంథంలో యెహోషువ వేగుల వారిని పంపిస్తాడు యెరికో పట్టణాన్ని చూసిరమ్మని పంపించినప్పుడు అక్కడ రాహాబు అనే వేశ్య వేగుల వారిని చేర్చుకొని అక్కడ ఒక చక్కని మాటలు మాట్లాడుతుంది. ఏమనంటే, యెహోవా ఈ దేశాన్ని మీకు ఇస్తాడని మాకు తెలుసు, మీ వలన మాకు భయం పుట్టును, మీ భయం వలన ఈ దేశస్తులందరికీ ధైర్యము చెడునని నేను ఎరుగుతాను. మీ దేవుడు ఆకాశము మందు దేవుడు, భూమి యందు దేవుడు ఉన్నాడు, మీ దేవుడు ఏదైనా చేయగలడని నేను ఎరుగుతాను అని ఎంత ఒక అన్యురాలు ఇంకా ఆ దేశాన్ని ఆక్రమించడానికి వస్తున్న వారితో ఈ మాటలు ఆమె చెప్పింది. అంటే మీ వలన మాకు భయం కలుగుతుంది అని, మేము మా ధైర్యము చెడి ఉన్నాము, మా ధైర్యము పోయింది మాకు అని ఆమె స్పష్టంగా వారితో తెలియజేసింది. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలన్నీ నేను విన్నాను అని, మీ పట్ల చేసిన కార్యాలన్నీ నేను ఎరుగుదును అని ఆమె వారితో చెప్పినట్లుగా మనం చూస్తాం. ఒక అన్యురాలైన ఆమె దేవుని పైన ఎంతో విశ్వాసం ఉంచి వారిని ఎందుకు చేర్చుకుందంటే, నా కుటుంబం రక్షింపబడుతుంది, నేను ధైర్యముగా ఉన్నప్పుడు నేను ప్రతిఫలముగా నేను బహుమానం పొందుకుంటానని ఆమె విశ్వసించింది. కాబట్టే వారిని చేర్చుకుంది. వాళ్ళ మధ్యలో ఒక ఒప్పందం కూడా జరుగుతుంది. ఏంటంటే, వారిని విడిపించి వారిని దాచిపెట్టి వారిని వెళ్ళిపోమని చెప్పి ఎవరిని కంటపడకుండా ఏ దారిన వెళ్ళాలో మొత్తం కూడా డైరెక్షన్స్ ఇస్తుంది. అప్పుడు వాళ్ళు వేగుల వారు చెప్తారు, మీకు మాకు ఒక నిబంధన ఏంటంటే, దీనికి ఏదైనా గుర్తు కట్టుకున్నప్పుడు దీన్ని తొలగించి ప్రతిదీ కూడా మేము నాశనం చేస్తామన్నప్పుడు ఆమె కిటికీకి ఒక ఎర్ర దారం కట్టినట్లుగా మనం చూసినప్పుడు ఆ యెరికో పట్టణం అంతా కూడా నాశనం అవుతుంది. కానీ తన ఇల్లు, తన ఇంటి వారిని అందరినీ, ఆ ఇంట్లో చేర్చుకున్న వారందరూ కూడా రక్షింపబడతారు. అంత మాత్రమే కాదు, ఈమె యేసు ప్రభు వంశావళిలో కూడా చేర్చబడుతుంది. ఎందుకంటే ఆమె ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. ఆమె దేవుని వైపు చూస్తూ ధైర్యముగా ముందుకు సాగింది. కాబట్టి దేవుడు ఆమెని ఆ రీతిగా బహుమానంతో ఆమెను ధైర్యపరిచి నడిపించాడు. కాబట్టి మనము ఆయన చేసిన కార్యాలు ఎన్నో మనకి తెలుసు, ఆయన చేసిన అద్భుత కార్యాలు ఎన్నో తెలుసు. అయినప్పటికీ కూడా చిన్న సమస్య వచ్చిందంటే ఎంతో అధైర్యపడతాం. నా తల్లి అయితే ఎంత పెద్ద సమస్య వచ్చినా వెంటనే చేతులెత్తి ప్రార్థన చేసేది. ప్రార్థన చేసినప్పుడు ఎంత ధైర్యంగా ఉండేదంటే, ఈమెకి మా బంధువులందరూ కూడా అనేవాళ్ళు, మా అత్తమ్మ హృదయాన్ని దేవుడు చాలా గట్టిగా, చాలా స్ట్రాంగ్ అనేది. ఎందుకు ఆ స్ట్రాంగ్నెస్ అంటే, కేవలం దేవుని వైపే ఆమె చూసింది, ఆయనను బట్టే ధైర్యంతో ముందుకు సాగింది. కాబట్టి మనం కూడా దేని విషయంలో కూడా భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మనకి గొప్ప అండగా మనకున్నాడు. కాబట్టి ఆయన చూస్తూ ముందుకు సాగుదాం, ఆయన ఆజ్ఞలు గైకొంటూ ముందుకు సాగుదాం. అటు కృపదేవుడు మనందరికి కూడా అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రభా, ధైర్యము విడవకం అని ప్రభా మాకు ఆజ్ఞాపించారు ప్రభా. తను విడవకుండా దానికి తగ్గ బహుమానం కొరకు ముందుకు సాగే కృపను మా అందరికీ కూడా దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్.